నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. దేనికోసం వచ్చాడండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఎవరు వచ్చారు? నా యేసయ్య వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితము నీవు నేను పాపపు సంఖ్యల మధ్య నలుగుపోతున్నప్పుడు, నీవు నేను చీకటి రహస్య సంబంధమైనటువంటి పాపాలు చేస్తున్నప్పుడు, 2024 సంవత్సరాల క్రితము తల్లి గర్భములో పిండముగా నిన్ను రూపింపబడక మునిపే అయ్యా నీ పాపాలు కడుగుకొని 2024 సంవత్సరాల క్రితము నా యేసయ్య నీ కొరకు నా కొరకు ఏమెక్కాడో తెలుసా? సిలువనెక్కాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన ఏదో రాజకుమారుడు కదా, రాజకుమారులాగా ఉందామని కాదు, మానవ నరవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆదివారం చర్చికి మానేసి లోకంలో తిరుగుతూ ఉంటే, ఆదివారం ప్రార్థనలు మానేసి నీకు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తావు.